ఎన్డీఏలో ప్రధాని అభ్యర్థిత్వంపై రగడ మరింత ముదురుతోంది. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వరం పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2014 ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిత్వంపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పలు అంశాలపై అనైక్యత, అంతర్గత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్డీఏ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎంపిక వ్యవహారం చిక్కులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ తరపున ఎన్నికలకు ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న జేడీయూ ఈ అంశంపై స్పష్టత కావాలని పట్టుబడుతోంది. కూటమి తరపున గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వ పోటీలో ఉన్నారన్న వార్తలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి తన గళం వినిపించారు. ఎన్డీఏ నుంచి లౌకిక భావాల గల వ్యక్తే ప్రధాని కావాలని డిమాండ్ చేస్తున్న ఆయన 2014 ఎన్నికలకు ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థిని తేల్చడం వల్ల కూటమికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే పద్ధతిని పాటిస్తున్నారని ఆయన గుర్తు చేస్తున్నారు. कोई भी अलायंस अगर चुनाव के मैदान में जाता है तो उसे अपना नेता चुनाव के पूर्व घोषित कर देना चाहिए। इससे फायदा होता है क्योंकि लोग भी उनको परखते हैं, उनके बारे में चर्चा होती है। हम लोगों ने बिहार में भी देखा है, अन्य राज्यों में भी देखा है और देश में अब तक एनडीए तो 1999 बना, उसके पहले भी अटल जी नेता थे तो नाम पहले से घोषित था। సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కేవలం ఒక పార్టీ అభిప్రాయానికే ప్రాధాన్యం ఉండదని అభిప్రాయపడ్డ నితీష్ ఇది సంకీర్ణాల శకం అని గుర్తించాలన్నారు. ప్రధాని అభ్యర్థిగా నిలిచేందుకే లౌకికవాది అనే పదాన్ని ఎంచుకున్నారన్న శివసేన అధినేత బాల్ ఠాకరే విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తనకు ప్రధాని కావాలన్న ఆశ లేదన్న ఆయన ఆ రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గత నెలలో భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కరీతో సమావేశం సందర్భంగా చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 లోపే సీట్లు వస్తాయని, ఎన్డీఏ తరపున ప్రధానిగా రాజకీయేతర వ్యక్తి తెరమీదకు రావచ్చని అద్వానీ వ్యాఖ్యలతో నితీష్ కుమార్ ఏకీభవించారు. అద్వానీ అభిప్రాయాన్ని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేదని నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు.